భాగంగా ఈ మహాయజ్ఞాన్ని తలపెట్టింది. మా సంకల్పం ఒకటే, ప్రతి ఇంటా కూడా మన సదాచారాన్ని నిర్వర్తించాలని, ప్రతి ఇంటా కూడా దీపాలను ప్రజ్వలింపచేయాలని. మరి ఈరోజు కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి మా భక్త బంధువులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. స్వయంభూ ఓ శంభో శివ శంభో స్వయంభూ ఓ శంభో శివ శంభో స్వయంభూ. భయం, శోకం, దుఃఖం ఇలాంటి వాటి వల్ల భగవంతుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి బుద్ధి పనిచేయకపోగా స్తంభించిపోయి చెమటలు పట్టి అసలు చెయ్యవలసినటువంటి కార్యము స్ఫురణకి రాకుండా పోతుంది. అటువంటి భయం కలగకుండా చీకటిని తొలగించి ఉన్న వస్తువేదో ఉన్నట్టుగా చూపించగలిగినటువంటి శక్తి దీపమునందు అంతర్లీనముగా ఉండడమే దీపం అంత గొప్పది కావడానికి ప్రధానమైన కారణం. యథార్థానికి లోకంలో మొట్టమొదటి దీపం ఏది అంటే భగవంతుడే. పార్వతీపతయే హర హర మహాదేవ. సృష్టిని నిరాఘాటంగా అవిచ్ఛిన్నంగా తీసుకెళ్తున్నారు. అటువంటి వాటిల్లో నరేంద్ర చౌదరి గారు చేస్తున్నటువంటి ఈ కోటి దీప మహాయజ్ఞం ఉత్సవానికంటే కూడా మేము దీన్ని యజ్ఞంగానే భావిస్తున్నాం. ఈ కోటి దీప యజ్ఞం అనేటువంటిది అనిర్వచనీయం, అసామాన్యం, సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎన్నో మతాల వారిని, మతము అంటే కుల మతాలతో సంబంధించినటువంటిది కాదు, ఎన్నో ధర్మాలని మతంగా చేసుకొని ఆచరిస్తూ ఆయా మతాల్ని సిద్ధాంతంగా ఈ లోకంలో ప్రసరణ చేస్తున్నటువంటి సమస్త సిద్ధాంతకర్తల్ని ఒక వేదిక మీదకి తెచ్చి అన్ని సిద్ధాంతాలని మనకు తెలుసుకునేటట్టుగా అన్ని ధర్మాలని మనకు చేతుల్లో ఉండేటువంటి హస్తామలకంలా చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమంతో. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థానాతన. దేహమే ఒక దేవాలయం, జీవమే ఒక పరమాత్ముడు. ఆ పరమాత్ముడు పరమేశ్వరుడు మన లోపలే ఉన్నారు. लेकिन हमारी भारतीय परंपराओं में प्रणाम जब भी किया जाता है, वह प्रणाम प्रातःकाल उदय होते सूर्य को प्रणाम किया जाता है। इसलिए किया जाता है कि रात्रि के अंधकार को समाप्त करके प्रातःकाल का उदय होता सूर्य हमें फिर से प्रकाश का अनुभव करवाता है।
संहारः सकललोकाय सर्वभूताय सत्य साक्षात्करा ॐ शिवोऽहम् ॐ शिवोऽहम् रुद्रनामं भजेऽहम् हर 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 महादेव। ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.